అదెందుకు నీకు జున్ను? వద్దు, జున్ను అవి కాదు, అవన్నీ దుమ్ము పెట్టేసి ఉన్నాయి. మౌనిక గారు నిద్ర మొహంతో జున్నుకి పాలు కలుపుతుంది. జున్నుకి ఒక రోజు పాలు తాగాలనిపిస్తుంది నైట్ పూట. అసలు నార్మల్గా తాగడు. ఈరోజు పాలు తాగాలని అడిగితే ఇంక ఇప్పుడే కలుపుతున్నాను. టైం వచ్చి ఎంత అవుతుంది? 10:30 దాటి ఉంటుంది. ఇంక వాడికి పాలు ఇచ్చేసి ఫ్రిడ్జ్ అయితే మొత్తం లోపలంతా కూడా అన్ని వేటికి అవి అన్నీ పెట్టేశారు. ఆయన పైన కవర్లో ఇంకా స్టోరేజ్లో ఉన్నవి కూడా అన్నీ తీసేశారు. ఇంక ఇవన్నీ వాళ్ళే పెట్టేసుకుంటారు కాబట్టి అవి అయితే అలాగే ఉంచేస్తున్నాము. ఫ్రిడ్జ్ మాత్రం తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పైవి అన్నీ తీసేసాము. ఇంకా చూడాలి, ఇంక ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఇంక ఈ పిల్లల్ని పడుకోబెడితే కానీ ఏదైనా చేయడానికి అవుతుంది. చిన్నోడు పడుకున్నట్టే పడుకుని లేచాడనమాట. ఇంకా అత్తమ్మ వాడిని ఎత్తుకుని ఉన్నారు. పిల్లలతో కొంచెం హౌస్ షిఫ్టింగ్ అంటే ఎలాగో కొంచెం కష్టము. ఇంకా ఇందాకే పూజ సామాన్లు అవి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం రేపు వెళ్ళిన తర్వాత పూజ చేయడానికి. ఇంకా పొద్దున్నే 6ంటికి వచ్చేస్తా అన్నారు. ఇంకెంతవరకు అవుతుందో లేదో తెలీదు. పిల్లలకు సంబంధించిన పాలు కానీ సెర్లాక్ కానీ ఇవన్నీ విడిగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ సామాన్లతో పాటు కలిపేస్తారు కదా, ఎందులో ఏముంటాయి కూడా మనకి తెలియదు. కాబట్టి ముందుగానే వాళ్ళు పాల డబ్బాలు వాడి సిర్లాక్ కానీ క్లీన్ చేసేవి కానీ హార్లిక్స్ డబ్బాలు అన్నీ విడిగా మేము పెట్టేసుకుంటాము. మహిగడ్డ పాల పౌడర్ కానీ మొత్తం అంతా కూడా ఓన్లీ కిచెన్కి సంబంధించినవే వాళ్ళకి ఇచ్చేలాగా. ఇంకా పిల్లలు హాస్పిటల్వి కానీ నార్మల్స్ మా సర్టిఫికేట్స్ కానీ ఇంకా మెయిన్ ఏమేమి ఉంటాయి బేబీస్కి సంబంధించినవి మాత్రం మేము తీసుకెళ్ళి మిగిలినవన్నీ ఇంకా ప్యాకింగ్ వాళ్ళకి అప్పచెప్దామని అయితే అనుకున్నాము. ప్యాకింగ్ వాళ్ళు ఎందుకు, అక్కడ ఉన్నవే పిల్లలు అన్ని మాక్సిమం ఎక్కువ అంటే చాలా వరకు అంటే పావు వంతు పిల్లలు ఉంటాయేమో అంతే. వాళ్ళకి మెయిన్ అవసరం అవుతాయి కదా, ఎప్పుడు ఏం అవసరం అయితే తెలియదు కదా. డైపర్లు కానీ వైప్స్ కానీ ప్రస్తుతానికి మనం తీసుకెళ్ళాల్సిన ప్రస్తుతానికి వాళ్ళకి పాలకు సంబంధించినవి, ఫుడ్ సంబంధించినవి, ఇంకా దేవుడికి సంబంధించినవి అండ్ గ్యాస్ పొయ్య. మహి అయితే ఏడుస్తున్నాడు, ఇంకా బద్ధకంతోనే ఉంది. గుడ్ మార్నింగ్ చెప్పండి. సెన్సార్ బోర్డు గుడ్ మార్నింగ్. కూడా అవుతుంది. ఒకసారి అన్ని ఇంకా బాక్సుల్లో పెట్టుకుని ప్యాకింగ్ చేసుకోవడమే. ఛార్జింగ్లు అన్నీ ఇచ్చేసావా? అడాప్టర్ వైర్ ఇచ్చేసా. ఇక ఇది ఇచ్చేస్తా, ఫోన్ తీసుకెళ్ళిపో. హాయ్ చెప్పండి అందరూ. హాయ్. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. అత్తమ్మ నేను పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాము. ఇంక వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టినంటే మధ్యలో దారిలో టిఫిన్ కట్టించేసుకున్నాం. ఇంక వీడేమో కొత్తగా ఉంది కదా ప్లేస్, చంక దిగట్లా, పాలు తాగేసి ఏడుస్తున్నాడు. ఇంక ఎత్తుకోవాల్సి వచ్చింది. పుట్టి బాగుందా ఇల్లు? నచ్చిందా నీకు? ఇక్కడే ఉంటావా? సరే. జున్ను బాగుందా ఇల్లు? ఇంకా వంటగదికి కావాల్సినవన్నీ ఇంకా కొన్ని తెచ్చుకున్నాము. అత్తమ్మ ఇప్పుడే ఇంకా పోయి గ్యాస్ బండ్లు అన్నీ బిగిచ్చేశారు. పాలు పొంగించాలి కదా, ఇంకా అత్తమ్మ అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. టిఫిన్లు పెట్టాలి మధ్యలో, దానిలోనే వాళ్ళకి ఆకలి వేస్తుందని టిఫిన్ కట్టించేసుకున్నాం. ఇంకా వాళ్ళకి పెట్టి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. మహి ఎప్పుడు వీడియోలో చంకలోనే ఉంటాడు, దిగట్లేదు. పైన ఫ్యాన్ తిరుగుతుందంట, చూస్తున్నాడు. మహి అటు చూడు, మహి ఇటు చూడు, చూడు నాన్న. ఏ ఇంకా పాలు పొంగాయి. ఇంకా అత్తమ్మ దీపారాధన చెయ్యాలి.
గంట కొట్టు గంట కొడుతూ పాడు. గుడ్ గర్ల్ సహస్ర. మహిమల్ని చూపవమ్మ. గుడ్ గర్ల్ సహస్ర. పూజ ఇప్పుడే అయిపోయింది. పూజ గది వచ్చేసి ఇలా హాల్లో ఇచ్చారనమాట. జున్ను దండం పెట్టుకున్నా స్వామికి. స్వామి వీడు మాత్రం నా చంక దగ్గర అంటున్నాడు. చూడండి నా దగ్గరే ఉన్నాడు. మహి కొంచెం భయపడుతున్నాడు ఏంటో. అసలే సరిగ్గా ఉండడు, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు. ఇప్పుడు మరి ఇంకా దా అగో అన్న నుంచో స్వామికి దండం పెట్టుకోమ్మా. నుంచుంటున్నాడు కానీ ఎక్కడ పడిపోతాడో అన్న భయం అంతే. స్వామి మహి మహి హై నాన్న. కాసేపు కూర్చుని ఆడుకుంటున్నాడు, మరి కాసేపు ఏడుపు. అలా కొంచెం అలవాటైతే కానీ అక్క దండం పెడుతుంది. చాలే బుడ్డి చాలు చాలమ్మా. మహి నువ్వు కూర్చోనన్నా కూర్చో, లేదా ఇలా వంగు. అది అలాగ చెయ్యి. ఫోన్ ఉంది ఇక్కడ. మహిళ నాన్న దాదా ఫోన్ గురించి వచ్చేస్తున్నాడు ఊపుకుంటా. జాగ్రత్తగా వెళ్తున్నారు ఆడుకోవడానికి అక్క తమ్ముళ్ళు ఇద్దరు. జున్ను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. డాడీ బాలు వస్తున్నాడా? దేవియా డాడీ తాత అందరి కోసం వెయిట్ చేస్తున్నావా? ఆయన నువ్వు బావగారు వాళ్ళు ఇంకా రాలేదు, ఎందుకంటే మేము వచ్చేసాం ముందుగానే. ఇంకా సామాన్లు అవి తీసుకొచ్చి ఇంకా అన్నీ పెట్టేస్తారనమాట. అత్తమ్మేమో వాళ్ళకి లొకేషన్ తెలియకపోతే వాళ్ళని తీసుకురావడానికని వెళ్ళారు మెయిన్ రోడ్ దాకా. మా బుడ్డి ఏమో ఫోన్ చూసుకుంటుంది. మా చిన్నోడు అటు ఇటు తిరుగుతున్నాడు. కొత్తగా ఉంది కదా ప్లేసు, అస్సలు వదలట్లేదు. ఏమ్మా దాదా దమహి దాదా దావి తల్లి బంగాళం. పొద్దున్నే అంటే వాళ్ళు షిఫ్టింగ్ వాళ్ళు 6:30 లోపే వచ్చేసారు. ఇంకా మేము ముందుగానే వచ్చేయాలని చెప్పి ఇంకా పిల్లలకు కూడా స్నానాలు చేయించాల, చల్లగా ఉంటుంది కదా చలికాలము. ఇంకా నార్మల్గా వాళ్ళకి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసి తీసుకొచ్చేసాము. ఇంక ఇప్పుడు ఆయనను బావగారు వాళ్ళకు అందరూ వస్తే ఇంకప్పుడు ఒక్కొక్కరికి వరుసగా ఇంకా స్నానాలు చేయించాలి. మహీదమ్మా దా వాడు చూడండి మహి పాపుతున్నాడని జున్ను కూడా ఎలా చేస్తున్నాడు. దా 5 అవుతుంది. మధ్యాహ్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము పిల్లలతో. నేను అసలు చదువుతుంటే అసలు చిన్నోడు ఆగట్లేదు అనమాట, పట్టుకుని ఎత్తుకోమని అంటున్నాడు. ఇంకా అలా ఆయన బయటకు తీసుకెళ్ళి ఎత్తుకున్నారు. పిల్లల వరకన్నా కొంచెం చదువుదాము, వాళ్ళైతే కొంచెం తీసుకోవడానికి వీలుగా ఉండాలి కదా. మా ఈ తర్వాత చదువుకున్నా పర్లేదని చెప్పి ఇంకా పిల్లలు అయితే చదువుతున్నాను. పేపర్స్ అయితే వేసేసుకున్నా. ఇంకా మొత్తం 4 ర్యాక్స్ వచ్చాయి. ఇంకా అన్నీ ఏటిగా అవి చూసి పెట్టుకోవాలి. ఇక్కడేమో నాయి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాము, చూడాలి. ఇంకా జున్ను చూడండి ఏం చేస్తున్నాడో, బొమ్మలతో ఆడుతున్నాడు. జున్ను హాయ్ చెప్పు. ఏంటమ్మా ఆడుకుంటున్నావా? సరే ఆడుకో, తీసుకో. సరే అన్నీ వచ్చేసాయి చక్కగా. ఇంక ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఎప్పుడు చదువుతామో ఏంటో భయం వేస్తుంది. ఏసీ అయితే ఫిట్ చేసేసారు. అబ్బా నువ్వేం ఫిట్ చేయలేదులే, కష్టపడి పోయినట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు. అదే
సామాన్లు వచ్చినప్పుడే ఏసీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అక్కడ సర్వీసింగ్ చేయించకుండా నార్మల్గా తీపిచ్చేసి ఇక్కడ సర్వీసింగ్ చేయించి ఇంకా ఫిక్స్ చేయించేసాము. మా బొడ్డ చూడండి అన్ని వరుసగా ఎలా పెట్టిందో బొమ్మలన్నీ. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, అందుకని బుడదాన్నేమో హాల్లో కూర్చోబెట్టేసి వాడికేమో ఇంకా రూమ్లో కూర్చోబెట్టి ఇచ్చాము. ఆ కొన్ని బొమ్మలు చాలంట ఆడుకుంటున్నాడు. నువ్వే పెట్టావు ఇవన్నీ. వాట్ ఆర్ యూ డూయింగ్ మహి? ఏమైంది మహిళ? హాయ్ మహిళ, ఏంటమ్మలు, బుజ్జి బాబులు. హాయ్. అవునా, అది చూస్తున్నావేంటి? పిల్లలిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. అసలు అక్కడ బీరువా రావాలి, కాకపోతే బీరువా హైట్ ఉండడం వల్ల అక్కడ సరిపోలేదన్నమాట. ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. నేనైతే ఇంకా నావి నూనె పిల్లలి వరకు సదిరాను, ఇంకా పైనవి కింద అలాగే ఉన్నాయి. ఎక్కడ అసలు వీడు మాత్రం అస్సలు ఏమీ చేయనివ్వట్లేదు. ఎవరో ఒకరు ఒంటి మీద ఎత్తుకునే ఉండాలంట. ఇంకా అందుకే ఆ 2 వరకు ఎలాగోలా సదిరాను. ఇంక ఈరోజు కోపిక అయిపోయింది. ఈ పిల్లలకి స్నానాలు చేయించి ఇంకా అదే సరిపోయింది. ఇంకా మహికి స్నానం చేయించి పడుకోబెట్టాలి. మిగిలినవన్నీ ఇంకా రేపే. పరుపు మాత్రం ఇలా వేసేసాము. ఇది కూడా ఏంటంటే స్క్రూలు ఎక్కడ పెట్టారో తెలీదు, మర్చిపోయాము. ఇంకా తర్వాత చేయడమే. ఇంకొచ్చేసి ఇంకా మంచం ఎప్పుడు చేస్తాం, ముహూర్తం కూడా లేదు. అంటే మహి ఎలాగో కింద మంచం మీద అలవాటు లేదు కదా, వాడు బాగుతూ కింద పడిపోతాడని భయంగా. ఇంకా టీవీ అయితే ఒక 2 days బ్యాక్ అదేంటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టించేసి సెటప్ బాక్స్ అవన్నీ పెట్టించేసాము. ఇంకొచ్చేసి ఇవన్నీ ఇంకా సర్దాలి. అలాగే ఉన్నాయి. అంటే ఇద్దరు చూడండి, వాళ్ళిద్దరు ఎక్కడ కొట్టుకుంటారో పడిపోతారని భయం. అన్ని బాక్సులు ఓపెన్ చేసి ఏమేంటి అంటే పైన రాశారు. బీరువాలో ఉన్నాయి, బీరువా మెడిసిన్స్ అయితే మెడిసిన్స్ అని చెప్పి ఇలా రాసేసారు. నీట్గా ప్యాక్ చేసి పెట్టేశారు. బట్ ఏంటంటే మా బావగారికి బ్యాగ్ కనిపించలేదన్నమాట. అది ఎక్కడ ఉందని అన్నీ ఓపెన్ చేస్తాము. ఇంకా అలా ఉన్నాయి టికెట్లు వాటి వరకు మాత్రం. సరే, ఇంకా ఈ రోజుకి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. ఇంకొక వీడియోతో అయితే నేను చేస్తాను గాయస్. అంటే దెన్ స్టే ట్యూన్డ్. థాంక్యూ ఫర్ వాచింగ్. బాయ్.